తెలంగాణ గ్లోబల్ సమిట్ కు భారీ ఏర్పాట్లు 2000 మంది దేశ విదేశీ అతిథులు హాజరవుతారని అంచనా యుద్ధ ప్రాతిపదికన సదస్సు ప్రాంగణాన్ని తీర్చిదిద్దే పనులు రేపు ఉదయంలో అన్ని పనులు పూర్తి చేసి డ్రై రన్ 8-9న జరిగే మాదిరిగానే నమూనా కార్యక్రమాలు నేటి నుంచి 5 రోజుల పాటు మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటన ఈ నెల 10 వరకు అమెరికా కెనడాలో పర్యటించనున్న లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా పర్యటన ఇవాళ డాలస్ తెలుగు డయాస్పోరా సమావేశానికి హాజరు కానున్న లోకేష్ శ్రీ సత్యసాయి జిల్లాలో కలకలం రేపుతున్న క్షుద్ర పూజలు ఇదివరకే క్రికెట్ గ్రౌండ్ హై స్కూల్లో పూజలు తాజాగా ఆర్ఎంపీ డాక్టర్ ఇంటి ముందు క్షుద్ర పూజలు చేయడంతో భయాందోళన నల్గొండ జిల్లా దేవరకొండ కొండమల్లేపల్లిలో బీఆర్ఎస్ బీజేపీ శ్రేణుల అరెస్ట్ నేడు జరగనున్న సీఎం సభను అడ్డుకుంటామన్న నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలోని మైపాడులోని ఓ ఇంట్లో దొంగతనం ఆభరణాలను దిండు కవర్లో పెట్టి నిద్రపోయిన వృద్ధ దంపతులు దిండు కవర్ కత్తిరించి 5 సవర్ల బంగారు నగలను చోరీ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు శ్రీకాకుళం జిల్లా ఉమాగిరిలో ఆక్రమణలపై అధికారుల కొరడ ఆర్ఎండ్బి రోడ్డు సునాముది సిస్టమ్ దేశబట్టి ఛానల్ మీద అక్రమ కట్టడాలను జేసీబీతో తొలగించిన అధికారులు వరంగల్ జిల్లా ధర్మారావుపేట గ్రామంలో యూరియా కోసం రైతుల తిప్పలు ఉదయం నుంచి పడిగాపులు క్యూలైన్లో అవస్థలు పడుతున్న రైతులు తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం నటుడు విజయ్తో కాంగ్రెస్ నేత ప్రవీణ్ చక్రవర్తి రహస్య భేటీ డీఎంకేతో సీట్ల పంపకంపై చర్చలు జరిపిన 2 రోజులకే పరిణామం డీఎంకేపై ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ ఈ వ్యూహం పన్నినట్టు ఊహాగానాలు ఇండిగో విమానాల రద్దుతో రైల్వే శాఖ కీలక నిర్ణయం 37 ప్రీమియం రైళ్లలో 116 కోచ్లు పెంపు 18 రైళ్లలో ప్రయాణికుల సామర్థ్యాన్ని పెంచిన దక్షిణ రైల్వే పలు రూట్లలో నేటి నుంచి 10 వరకు ప్రీమియం రైళ్లలో అదనపు కోచ్లు